నాకు అంతెట్లనో తిప్పినట్టు అవుతుంది కొడుక. అంత అన్యాయం జరిగింది, నాకు అంతెట్లనో అవుతుంది కదా అనే కన్నా. అత్తయ్య ఏంటమ్మా ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, టీవీ చూద్దాం అనుకుంటా. ఇదిగోండి, మ్యారేజ్ డేకి మీ అబ్బాయి నాకు కొనిచ్చాడు. అబ్బా చాలా బాగుందమ్మా. అవునా? మామిడి కొనిచ్చాడా? బాగుంది. సరే అత్తయ్య, లోపల పెట్టేస్తా. ఓకే అమ్మా. అంతెట్లనో అవుతుంది, ఈయనకి ఫోన్ చేద్దాం. ఒరే సీను, ఏం చెప్తున్నావురా? నాకు అంతెట్లనో తిప్పినట్టు అవుతుంది కొడుక, అంత గుండెలను వచ్చినట్టు అవుతుంది. రా తొందరగా. ఏంది కూర్చొని ఉండాలనా? సరే నేను కూర్చొని ఉంటా కానీ నువ్వు రా తొందరరా, నాకు అంతెట్లనో అవుతుంది. సరే. కన్నా కన్నా, ఎంత అన్యాయం జరిగింది. ఇగో నా కొడుకు నా కోడలకు పెద్ద హారం చేయించిండే. నాకేం తెలిసి ఎంత అయిందో. హారం చేయించిండు అని చెప్పింది. హారమాట వాళ్ళ గీరేట్లా ఇంత పెద్దగా ఉన్నది. అమ్మో, నాకు అంతెట్లనో అవుతుంది కదా అనే కన్నా. అబ్బో ఏమో, ఆగు అక్కకి ఎత్తా. హలో అక్క, నా కొడుకే హారం చేయించిండి అట్నే కోడలు దానికి. ఆడు మస్తు మారిపోయిండే అక్క, ఒకప్పట్లాగా లేడే. పెద్దగా ఉన్నదక్క, కాసుల హారమే గీరేట్లా వేయించిండే. అబ్బా ఏమోనే, అంతెట్లనో అవుతుంది నాకు. వాడిని రమ్మని కూడా చెప్పినా, వస్తానా అన్నాడు. హాస్పిటల్ తీసుకోవాలి. ఏమో ఎందుకైతుందో తెలియదే. అది హారం చూపించినప్పటి నుండి అంతెట్లనో అవుతుంది. అమ్మా హలో అమ్మా, మా అత్తయ్య ఏంటి అంత ఏంటో పిచ్చి పిచ్చి చేస్తుంది. కొంపదీసి హారం బంగారం అనుకుంటుందా ఏంటి? ముందు అర్జెంటుగా చెప్పాలి అది పిచ్చిదని. అయ్యయ్యో, అది బంగారుది కాదత్తయ్య, పిచ్చిది. అవునా? పిచ్చిదా? అయ్యో సరేలే, నాకు మంచిగా లేదని ఫోన్ చేసిన వానికి. నాకు మంచిగానే ఉంది, రావద్దు అని చెప్పు. వాని పని వాడిని చూసుకోమను.